ఒక సామాన్యుడు క్యూలో నిలబడి ఓటేస్తున్నాడు. హఠాత్తుగా ఒక ఎమ్మెల్యేని కొట్టాడు. అసలు ఎందుకు కొట్టాడు? ఆయన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే. అతన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కొట్టాడు? ఎమ్మెల్యే కూడా తర్వాత తిరిగి కొట్టాడు. అసలు ఏంటి ఆ విషయం? ఒకసారి విజువల్స్ చూసిన తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. తీసుకోండి, పబ్లిక్ గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసి మీకు న్యాయం కావాలి. నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి. 10 మంది కలిసి కొట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు. అది అందరూ కాల్తో అంతగా ఇదో చూడండి. మీకు తీర కుటుంబం ఓకే. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి ఎమ్మెల్యే శివకుమార్, అన్నాబత్తిన శివకుమార్, ఆయన ఈరోజు ఒక పోలింగ్ కేంద్రాలు విజిట్ చేస్తూ ఉండగా క్యూలో నిలబడలేదని ఒక చిన్న విషయం, సంథింగ్ అది అంటే అందిన సమాచారం మేరకు అయితే అట్లా ఉంది. ఒక వ్యక్తిని ఈయన వెళ్ళి ముందుగా చేసుకున్నాడు ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత ఆ సామాన్యుడు అతన్ని ఒక్క క్షణం కూడా లేదు, ఒక్క క్షణంలోనే ఇతను ఎమ్మెల్యే గారు ఆయన కొట్టడం, ఆ సామాన్యుడు ఎమ్మెల్యేని కొట్టడం అనేది ఒక క్షణంలో జరిగిపోయింది. ఆ తర్వాత ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ సామాన్యుడిని ఆ ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళి అతన్ని చితక్కొట్టారు. ఇది వినటానికి చాలా విడ్డూరంగా ఉంది. ఒక ఎమ్మెల్యేని సామాన్యుడు కొట్టడం అనేది ఇది చాలా విషయం లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి. అతను తాగి కొట్టాడని చెప్పేసి ఎమ్మెల్యే గారు తర్వాత రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. కానీ అతను నేను తాగలేదు, నేను ఇదిగో నాకు దెబ్బలు తగిలి ఇలానే ఉన్నాను, సో నా బ్లడ్ మార్క్స్ కూడా నా షర్ట్ మీద అలానే ఉన్నాయి, నేను తాగలేదు, తాగే అనుకుంటే ఇప్పుడుగా నన్ను టెస్ట్ చేసుకోమని, నా బ్లడ్ తీసుకొని టెస్ట్ చేసుకోమని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈయనేమో తాగి ఉన్నాడు అందుకని కొట్టామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఏదో చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ సామాన్యుడి క్యూలో ఉన్నాడు, ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గారు వెళ్ళటం, హఠాత్తుగా చేసుకోవడం అనేది కొంచెం అదే కరెక్ట్గా ఏమి అనిపించట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుక ఏదో చేశాడని చెప్పేసి ఉన్నారు. కానీ ఆ సామాన్యుడు జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు కొడితే మాత్రం ఖచ్చితంగా ఏదో కారణం ఉందంటారు, ఎదురు తిరిగి కొట్టడానికి సాహసించరు. కానీ ఆ సామాన్యుడు అనే వ్యక్తి ఖచ్చితంగా అతను తిరిగి వెంటనే క్షణంలో అతను కొట్టాడు, ఇతను కొట్టేశాడు, అంతే. అదనమాట స్టోరీ. ఇది తెనాల్లో జరిగింది. ఎందుకంటే తెనాల్లో ఇదంతా కూడా కొంచెం దీనివల్ల రాష్ట్రం కూడా ఒకసారి ఉలిక్కి పడింది అనమాట. అధికార పార్టీ ఎమ్మెల్యేని కూడా కొట్టడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కారణాలు అనేవి తెలియవు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టారని చెప్పేసి. ఆయన ఏం చేశారు ఏందనేది ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉన్నాయన్నమాట. ఓకే.